హలో ఎవ్రీవన్, మేమైతే ఈరోజు తిరుపతిలోని మోస్ట్ విజిటింగ్ ప్లేస్ పాప వినాశనం చూడడానికి వెళ్తున్నాము. అక్కడ స్టార్ట్ అయినప్పుడు కనిపించే సీనరీనే మీకు కనిపిస్తుంది. సీనరీ అయితే చాలా బాగుందండి. ఎండాకాలంలో కూడా ఇంత బాగుందంటే అది నేను ఇక్కడ తిరుపతిలోనే చూస్తున్నాను. అంత ఎండల్లో కూడా ఇక్కడికి వెళ్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. వెళ్తుంటే ఇలా ఒక చోట వాటర్ ఫ్లో కనిపించింది. ఈ వాటర్ ఫ్లో పేరైతే నాకు తెలియదండి. ఫస్ట్ టైం మేము తిరుపతికి వచ్చాము. తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ సీనరీ అయితే చూడడానికి చాలా బాగుందండి. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అసలు చాలామంది ఆగి ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకొని సీనరీ మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వాటర్ ఫ్లో అవ్వగానే కార్ అనేది టోటల్గా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతుంది. రోడ్లో ఫారెస్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి సీనరీ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫారెస్ట్లో ఎంటర్ అవ్వడానికి తీసుకున్న టికెట్ అండి ఇది. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము పాప వినాశనంకు దగ్గరలోనే ఉన్నామండి. ఆల్మోస్ట్ వెహికల్స్ అవి కనిపిస్తున్నాయి. ఇది అక్కడి పార్కింగ్ ఏరియా స్టార్టింగ్లో ఉంది కానీ చాలా తక్కువ ఉందండి. వెహికల్స్ అన్నీ ఇలా అవుట్ సైడే పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ రూట్ మాత్రం చాలా హార్డ్గా ఉంది. కార్ వీల్స్ కంప్లీట్గా నేనని టచ్ కూడా చేయట్లేదండి. డ్రైవ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఇక్కడ ఈ కనిపిస్తున్న రోడ్ నుంచి పాప వినాశనం వెళ్ళడానికి దారి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కంప్లీట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అయితే వెళ్ళవు. వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాప్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలండి. ఓకే అండి, ఇక్కడ నుంచి మేము కూడా నడవడం స్టార్ట్ చేసామండి. అటు సైడ్ ఇటు సైడ్ ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపించే వస్తువులు కూడా కొంచెం వెరైటీగానే ఉన్నాయి. ఇక్కడ షాప్స్లో మా వాళ్ళకు చాలా విచిత్రంగా కనిపించినవి ఈ స్టార్ ఫిషెస్ యొక్క స్కెలిటాన్స్ అండి. ఇవి మా పిల్లలు గోవాలో చనిపోయిన స్కెలిటాన్స్ అవి చూసారు, స్టార్ ఫిషెస్వి. కానీ ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ ఫిషెస్ స్కెలిటాన్స్ని దిష్టి కట్టడానికని యూజ్ చేయడానికి పెట్టేశారు. నెక్స్ట్ మా పిల్లలకి చాలా ఇష్టమైన ఒక జీప్ కనిపించింది. అది బాగుందా బాగాలేదన్న దానికంటే కూడా అది అటువైపు ఇటువైపు రొటేట్ అవుతుండడం చూసి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఉన్నాయండి పూసల దండలు. అవి చూడడానికి చాలా బాగున్నాయి, బట్ రియల్ అయితే కాదు. ముత్యాలు, పగడాలు ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్వే ఉన్నాయి. వేసుకుంటే వాటిని డూప్లికేట్గా అయితే కనిపించవు, రియల్గానే ఉన్నాయి. చాలామంది తీసుకొని వేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ కనిపించేవన్నీ ఇక్కడ ఉన్న షాపింగ్స్ అండి. మనం పోయే దారి వెంట అన్నీ కూడా ఇలాంటి షాప్స్ అవి కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు, బార్గెన్ కూడా చేసుకోవచ్చు. రీజనబుల్గానే దొరుకుతున్నాయి ఏవైనా తీసుకోవాలన్నా కూడా. ఇక్కడ షాప్స్ అన్నీ చాలా బాగున్నాయండి. వెళ్ళేటప్పుడు దూరం కనిపించకుండా వెళ్ళడానికి. ఈ షాప్లో కనిపించే వస్తువులు కూడా అలాంటివే. అసలు ఇక్కడ ఉన్న వాటిలో 50% నాకు పేర్లు కూడా తెలియదు. ఏవో అన్నీ కొత్త కొత్త ఉన్నాయి. వాళ్ళని అడిగితే పేర్లు అయితే చెప్తున్నారు. ఇక్కడ గవ్వలని, శంఖాలని చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం అభిషేకం చేయడానికి యూజ్ చేసే శంఖాలు ఉన్నాయి. నెక్స్ట్ పూజ అయిన తర్వాత మనం వాయిస్తాం కదండి, అటువంటి శంఖాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ కూడా అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. దాని గురించి తెలిసిన వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. నెక్స్ట్ కార్లో మనము ఎక్కడైనా షోకేస్గా పెట్టుకోవడానికి కావాల్సిన బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. సోలార్తో పనిచేస్తాయంట ఇవి. తిరుపతిలో మెయిన్గా కనిపించేవి వెంకటేశ్వర స్వామి వారి ఫొటోస్. ఇక్కడ ఫొటోస్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. ఏ రకం కావాలి, లైట్స్తో డెకరేటివ్గా, లేకుంటే మనం పూజ గదిలో పెట్టుకోవడానికి ఎటువంటి కావాలంటే అటువంటి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఇలా అక్కడక్కడ హోటల్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. నడుచుకుంటూనే వెళ్తున్నామండి. ఇంకా ఎప్పుడు వస్తుంది అనేసి కొంచెం దూరంగానే ఉంది. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా నడుచుకుంటూ వెళ్తున్నారు చూడడానికి. దారిలో ఈ చిన్న చిన్న సామాన్లు కనిపించాయండి.
అమ్మాయిలు వంట చేస్తూ ఆడుకునే సామాన్లు. వీటిని చూడగానే నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తొచ్చాయండి. వీటన్నిటితో నేను చిన్నప్పుడు చాలా ఆడుకున్నాను. మా వాళ్ళకు ఆ సామాన్లలో మొత్తం నచ్చింది ఆ బోరింగ్ ఒక్కటే. మిగిలినవి ఏవైనా కావాలంటే ఏవి వద్దు, ఇవన్నీ గర్ల్స్ ఆడుకునేవి, మాకు వద్దని చెప్పేశారు. ప్రైస్ అయితే 10, 20, 30, 50 వరకు ఉన్నాయండి. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాము. అదే దారిలో సీనరీ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మాకు టెంపుల్ కూడా కనిపిస్తుందండి. జస్ట్ కొంచెం దిగితే టెంపుల్ ప్లస్ పాప వినాశనం వాటర్ ఫాల్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ నుంచి పైనుంచి మొత్తం సీనరీ కూడా చాలా బాగుందండి. అసలు ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి కానీ అవి ఏమి చేయట్లేదు. మీరు వచ్చినా కూడా ఇక్కడ కోతులు చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ పాప వినాశనానికి సంబంధించిన స్టోరీ కూడా రాశారు. మీరు కావాలనుకుంటే పాజ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ కనిపించేదండి పాప వినాశనం. ఆ కనిపించే వాటర్ అంతా కూడా పాప వినాశనానికి వాటరే. ఈ వాటర్లో స్నానం చేసినా కూడా, ఈ నీళ్ళను తల మీద చల్లుకున్నా కూడా ఎటువంటి పాపాలైనా వెళ్ళిపోతాయంట. స్నానం చేయడానికి అవైలబిలిటీ ఉన్న వాళ్ళందరూ వచ్చి స్నానాలు చేస్తున్నారండి. అవైలబిలిటీగా లేని వాళ్ళు అంటే ఏవి డ్రెస్సింగ్ అవన్నీ చేసుకోవడానికి కష్టంగా ఉండి తెచ్చుకొని వాళ్ళందరూ కూడా వాటర్ని చల్లుకొని వెళ్తున్నారు అక్కడ నుంచి. ఇక్కడ కనిపించేది టెంపుల్ దగ్గర రష్ అయితే ఏం లేదండి. మనం అక్కడ నుంచి వెంటనే వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి వెళ్ళొచ్చు. నేనైతే కంప్లీట్గా నెత్తి మీద బాడీ మీద చల్లేసుకున్నాను. ఆ నీళ్లు పడడానికి కూడా చాలా బాగా చేశారండి. ఒకే చోట పడితే అంతగా కన్వీనియంట్గా ఉండదు. ప్లస్ ఇలా చేసినందుకు ఎవరైనా స్నానం చేయడానికి, అక్కడ దర్శనం చేసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ అర్చన చేయాలనుకున్న వారు అక్కడ టికెట్ దొరుకుతుందండి. టికెట్ తీసుకొని అర్చన చేసుకోవచ్చు. ఇదండి ఇక్కడ కంప్లీట్ పాప వినాశనం టూర్.